హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, మనం ఈరోజు వీడియోలో ఇప్పుడు ఫిల్మ్ కోర్సు గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మాట్లాడాను. ఈ వీడియోలో వచ్చేసి షార్ట్ ఫిలిం అంటే ఏంటి, అసలు షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు తీయాలి, ఎలా తీయాలి, అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయాలంటే మనకి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ఇక చూసుకుంటే మనకి ఎంతోమంది ఇప్పుడు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, ఎన్నో మూవీస్, పెద్ద పెద్ద వెబ్ సిరీస్లు తీస్తున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో. మొత్తానికి షార్ట్ ఫిల్మ్స్ చాలామంది చేస్తున్నారు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసుకుంటే. సో ముఖ్యంగా యూట్యూబ్లో ఎంతోమంది వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి వాళ్ళు డిఫరెంట్ రకాలుగా స్టైల్స్లో ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి షార్ట్ ఫిల్మ్స్ని తీసి అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో. సో ఎందుకు వాళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఎందుకు అసలు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు, దీనివల్ల అసలు యూస్ ఏంటి, అసలు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు తీయాలి, ఎలా తీయాలి, సో ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీతో మాట్లాడతాను. చిన్నగా నిదానంగా ఒక్కొక్క టాపిక్ గురించి మీకు నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక పనిలో ఒక పనిని మనం సాధించాలంటే, ఏదైనా ఒక పనిలో మనం అనుకున్నది సాధించాలంటే మనం కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ రాదు. ఈ విషయం మీకు తెలుసు, అందరికి తెలుసు, కష్టపడితేనే వచ్చిందని చెప్పి. అయినా సరే వాళ్ళు కష్టపడరు అనమాట. సో వాళ్ళకి వర్క్ని కూర్చుంటే రావాలి. సో అలాంటి వేలోనే వాళ్ళు వెళ్తారు. కాబట్టి మనం అనుకున్న విధంగా మన గోల్స్ రీచ్ అవ్వాలి అంటే మీరు గ్యారంటీగా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, డూ హార్డ్ వర్క్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖాళీకి కూర్చోమాకండి. సో మీకు చాలా అవుతుంది, సో మీకు చాలా నష్టం కలుగుతుంది. సో మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వాలి అంటే గ్యారంటీగా కష్టపడండి, కష్టపడుతూనే ఉండండి. మీకు రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. మీకు వెంటనే రాకపోయినా సరే, మీకు ఎన్నో స్ట్రగుల్స్ వచ్చినా సరే, అయినా సరే మీరు వెనక్కి అడుగు వేయకుండా కష్టపడుతూ వెళ్తూ ఉండండి. గ్యారంటీగా ఏదో ఒక రోజు మీరు అనుకున్న రిజల్ట్ అనేది మీకు వచ్చిద్ది. సో ఆ రోజు మీరు రియలైజ్ అవుతారు, సో నేను కష్టపడాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పి. సో అలాగే మీరు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, మీరు సినిమాలో నటించాలి, లేదా సినిమాని డైరెక్ట్ చేయాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి, టాప్ డైరెక్టర్ అవ్వాలి, లేదా మంచి సినిమాటోగ్రాఫర్ అవ్వాలి, లేదా ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి. ఇలా మన సినిమా ఇండస్ట్రీలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా సరే మీరు వాటికి సంబంధించిన స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు ఆ స్కిల్సే నేను నేర్పిపోతున్నాను. నేను బేసిక్స్ నేర్పిస్తాను అనమాట. సో అంటే మనం మినిమం ఫిల్మ్ కోర్స్లో మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి తెలియాల్సిన ఏ విషయాలు తెలియాలో, మనకు కావాల్సిన స్కిల్స్, మినిమం బేసిక్ స్కిల్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోస్లో మీకు నేర్పిస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేస్తూ మధ్యలో ఎగ్గొడుతూ చూసారంటే మాత్రం మీకు ఈ వీడియో అనేది సరిగా అర్థం కాదు, మీకు చిరాకు వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం ఒకేసారి చూడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఒక 10 మినిట్స్ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తం చాలా టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి అందుకే ఎక్కువ లెంత్ ఉంటుంది అని చెప్పి అయితే చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఈ వీడియోని మొత్తం ఒకేసారి చూడకపోయినా ఒక 10 మినిట్స్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా చూస్తూ ఉండండి. మీకు చాలా ఉపయోగపడుద్ది ఈ వీడియో అనేది. సో తర్వాత మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమైద్ది, సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా ఈ వీడియోలో అని చెప్పి అయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ ఈ వీడియోలో మొత్తం అన్ని టాపిక్స్ నేను కవర్ చేయలేకపోయినా సరే, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇంకొక వీడియోలో నేను రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కంప్లీట్ చేస్తాను. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నా వీడియోస్ అన్నీ చూడండి. నేను నా యూట్యూబ్ ఛానల్ నేను మీకోసం క్రియేట్ చేశాను. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం. సో మీకు కూడా ఎడ్యుకేట్ చేద్దాం. సో ఎంతోమంది ఫిల్మ్ మేకర్ అవ్వాలని చెప్పి ఎన్నో డ్రీమ్స్ కంటూ ఉంటారు. సో మీ కళని సాకారం చేయడానికే
నేను ఇలా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఇలా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు నా వీడియోస్ ఫాలో అయితే మ్యాక్సిమం మీరు నా వీడియోస్ అనేది మీ యొక్క ఫిల్మ్ మేకింగ్ కెరీర్లో చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు ఎటువంటి మనీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా యూట్యూబ్లోనే నా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా వీడియోస్ని ఫ్రీగా చూడొచ్చు, ఎటువంటి కాస్ట్ లేకుండా. కాబట్టి నేను చెప్పిన విధంగానే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే చేయండి. మీకు 5 seconds టైం ఇస్తాను, చేయండి. 1 2 3 4 5 చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గ్యారంటీ. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ ఎందుకు క్లిక్ చేసుకోవాలి అంటే నేను ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే ఆ పలానా వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వచ్చింది. సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మీకైతే నోటిఫికేషన్ రాదు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే ఆ వీడియో అనేది మీకు కనిపించింది. అంతేగాని మీరు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారు అనుకోండి, మీరు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు మీ యొక్క మొబైల్ ఫోన్లో వచ్చింది అనమాట. సో వెంటనే మీరు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు నా వీడియోని వాచ్ చేయొచ్చు. కాబట్టి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా మొత్తం అన్నీ చూడాలనుకుంటే గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాంతోపాటు ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మొత్తానికి నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? సో అలాగే నా వీడియోస్ని కూడా లైక్ చేయండి. మనకి పైన ఇంకోటి చూసుకుంటే లైక్ డిస్లైక్ ఉంటుంది కదా, అలా అని చెప్పి మీరు డిస్లైక్ చేయమాకండి, లైక్ చేయండి. గ్యారంటీగా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి కింద. మీకు ఎటువంటి పైసా నష్టం కాదు కదా, పైసా నష్టం పోదు కదా. సో లైక్ చేయటం వల్ల మీకు రూపాయి పోదు, కామెంట్ చేయటం వల్ల మీకు రూపాయి పోదు, సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు రూపాయి పోదు, అన్నీ ఫ్రీయే. జస్ట్ ఒక సపోర్టివ్గా మీ వంతు నాకు సపోర్టివ్గా మీరు నాకు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మీరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే గాయస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మనం అసలు టాపిక్లోకి వెళ్దాం. మనకి చూసుకుంటే ఎంతోమంది ఎన్నో డ్రీమ్స్ కంటూ ఉంటారు. సినిమాలోకి వెళ్ళాలి, సినిమాలో హీరో అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి, సినిమా కెమెరామ్యాన్ అవ్వాలి అని చెప్పేసి ఎన్నో డ్రీమ్స్ కంటూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళకి అంత సపోర్ట్ అనేది లభించదు అనమాట. సో ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే సినిమాల వైపు చాలా తక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంది సినిమాలోకి వెళ్ళాలని, బట్ అవి ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కానీ ఇంకా వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ పెట్టే ప్రెజర్ వల్ల ఇంకే సంథింగ్ ఏదో విషయాల వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ డ్రీమ్స్ని వాళ్ళు బ్రేక్ చేసుకొని వాళ్ళు ఇంకేదో అక్కడ సాఫ్ట్వేర్లోనో ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చాలామంది ఎంతో సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఎవరో కొంతమంది మాత్రమే ఆ డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు దయచేసి మీరు క్విట్ అవ్వమాకండి. ఏదైనా సరే మీరు క్విట్ అవ్వమాకండి. సినిమా అయినా కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, ఏదైనా మీరు అనుకునేది సాధించాలి, ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే గ్యారంటీగా మీ వంతు మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. ఓర్పు ఉండాలి మనకు, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటేనే మనం అది ప్రయత్నిస్తూనే ఉంటాం. పేషెన్స్ లేకుండా ఉన్నాం అనుకోండి, మనం ప్రయత్నించలేము. కాబట్టి ఓర్పుతో ఉండి మీరు అనుకున్న దాన్ని దక్కించుకోవడానికి హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. అంటే ప్రయత్నిస్తూనే ఉండండి. మీ వంతు మీ 100% బెస్ట్ ఇస్తూనే ఉండండి. మీకు ఈరోజు మీకు అది దక్కకపోయినా గ్యారంటీగా ఏదో ఒక రోజు మీకు అది దక్కిద్ది. కాబట్టి కష్టపడండి. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ rather than without doing any work. సో కాబట్టి you understand, I think you understand what I am telling. So please do hard work and please grow in your life. So don't sit calmly and watch movies, entertainment. Don't waste your time is more important.
time is more important. If the time is gone, if you waste the time, then that time doesn't come again for you. So even if you lost the money, then we can again earn that money, that amount of money. If you lost some particular amount of money, for suppose 1 lakh rupees, if you lost 1 lakh rupees, so you can again earn that 1 lakh rupees or more than that 1 lakh rupees again in future. So money will come again and again, but time will not come again and again. So if you waste the if you waste the some time, for suppose if you waste 1 hour time, then that 1 hour time, it won't come again for you. So then you get insufficient time. If you keep wasting the time, then finally you will get less amount of time. So that is why time is more important. So we should not waste the time, we should use the time, we should know how to use the time, how to control, how to manage the time. So money and time both are important. So those who have this money and time, then that people are rich. So if you don't have the time but you have more number of money, then you are not rich, you are not supposed to tell you are rich. But if you have time and if you don't have money, then also you are rich, because time is more important. You are rich in time. So if you have time, then you can earn money. That money you can earn money if you have time. But if you have only money but you don't have time, then what's the purpose? You cannot do any, you cannot perform any work in short time. So you need time, you need some amount of space. So that is why I am telling, in our life, in all our lives, money and time is most important than others. Okay, so please don't waste your time, please manage your time, please cooperate with your time, please respect the time. Okay, so and also money also important. Without money we cannot buy any item what we want in market. So the whole world is running because of the money. How? If we stop the money, if you stop the money, if you stop using the money, if you all people stop using the money in whole world, the money is banned. For suppose money was banned, then no one will work, no one do the work. So everyone is working, everyone, even you guys are studying for what? For getting the job. For what the purpose of getting the job? To earn money, right? So everyone working for the money, everyone doing work for money. So money ruling the world currently. So if the money was banned in the world, then no one will do the work, no one will do the anything, just simply calmly sit at one place and just time pass. So that's why money is ruling the whole world. So money matters and time matters. So these two are both are friends, best friends. So please understand this, the value of time and time and money. Then you will realize at some time. Okay, in this video we'll tell what's the career. I will tell the best career in film industry, how to survive, how to become a hero in film industry, how to become a director, how to become a top director. So that's all information now I am going to tell in this video. So please do watch till end, please don't skip this video, please watch the full video, and please like this video, and also please comment whatever you think about my video. Please comment
either it is good or bad, please at least comment. Okay, and also please do subscribe my channel. Please do subscribe my channel, and also click the bell icon which is right behind the subscribe button. So right behind, not it's subscribe button which is right beside the subscribe button. So please also click that bell icon, so that you will get all my channel notifications, all my video notifications. So whenever I upload a video, so you will get immediately notification that I uploaded a video. So then you can immediately click that notification, so you can watch my video. So starting, so that is why I'm asking you to subscribe and also click bell icon. So okay, and also my videos, in my videos there is a lot of information, about film industry. So everyone, okay, let's start the film career topic. Everyone in the world, particularly in Telugu states, for suppose in Telugu film industry, that I mean Tollywood film industry, so many people think that there is a nepotism in Tollywood film industry. So anyone newcomers not able to survive in the film industry because of the nepotism. So is this right? Is this correct or wrong? Obviously 50% correct, 50% wrong. Not everyone get crushed by the nepotism, but some people who doesn't have that much talent and doesn't work hard, who does not work hard, so those people are simply crushed by the nepotism. If you have the talent, if you want to become a hero, so then you need to have, you need more acting skills, you need the more acting skills, and also you have the best body physique, so your body also matters, your body, you're handsome, so hero looks like more amazing, hero should look like hero. Okay, so if you have more talent but your body is something fat and no physical fitness, and you are looking very something, what I think you are looking very ugly, so then no one will give you a chances in their movies, even if you have the talent. So please control your body. So please go to the gym and increase your physical fitness. So you should become like the hero. So if you want to become a hero, you should need to concentrate on your body fitness. So you should look like the Mahesh Babu. So Mahesh Babu is the perfect structure. So even acting is perfect, in body structure is perfect, and also handsome, is more white. So he is the hero. So those people are often called as hero. So you should be like the Mahesh Babu. So that physique you need, but not like fat body, and you have more talent, then you will not survive in film industry. So please overcome your mistakes. So do not make mistakes. If you keep doing mistakes, then you are not able to survive in the film industry, and you more get crushed by nepotism. Okay, if you have more talent, and if you are handsome, and you have good body physique, and you have more height, then you will automatically get more chances in film industry. Even nepotism people tries to crush you, then they will fail automatically, so you will win. So that's why I'm saying Tollywood industry Tollywood industry is not all about nepotism, but also some newcomers are surviving still, even with the nepotism existence. Okay,
So please work hard. Things will not come freely for us. If you keep sit calmly, and if you are asking, if you are willing to ask some result, then how you will come, how that result will come to you. You should work hard. You should work hard. If you work hard, the result will come any day, any year. Definitely, the result will come any day. You should have patience. You need patience. If you have patience and you keep trying, then you will finally any day you will achieve your goal. You will get the result. If you do not try and simply doing hard work for some time and dropping, then it doesn't matter. It doesn't matter. Okay, let me take the 5 minutes break, because I have talked so much, so that's why I'm getting tired. So I want to take the 5 minutes break. After this 5 minutes break, I will continue with the remaining topics. Okay guys, okay, please, I'm asking you, support my channel, subscribe my channel, click bell icon which is right beside the subscribe button, and also please comment, please like. So, and finally, if you do all these things, then I will get some support, I will get some encouragement, I will be satisfied. Okay, thank you. I will take now 5 minutes break. After this 5 minutes break, I will continue with remaining topics. Okay guys, now my break will wait. I have a timer here. Now my break will start here. Skip this part, skip 5 minutes, then you will be able to watch the remaining topics, because it is not the live stream, it is a pre-recording video, right? Then you can easily skip this 5 minutes break by simply forwarding the video. Okay, you don't need to watch this break. This 5 minutes break is for me, not for you. So please skip this 5 minutes break and continue with remaining topics that I have said in this video. Okay, last 2.5 minutes remaining to complete my break. Okay, don't go away, please watch this video. Okay,
Okay, last 1 minute remaining to complete my break. Then I will continue with remaining topics. Okay. ఓకే, ఎవరో వచ్చినట్టున్నారు, బయట బెల్ కొడుతున్నారు. బట్ నేను వీడియో మధ్యలో ఉన్నాను కదా, మళ్ళీ స్కిప్ చేయడానికి కుదరదు. మేబీ వాళ్ళు వెళ్ళిపోవటమే బెటర్. నా కోసం అయితే ఎవరు రారు, ఎవరు చెప్పలేదు వస్తారని. ఓకే, లెట్స్ గో. వాళ్ళని కొద్దిగా వెళ్ళని. ఎవరు నా కోసం వచ్చినట్టున్నారు, వీడియో చేస్తున్నాను. ఓకే వ్యూవర్స్, ఏమనుకోమాకండి. ఒక 1 minute వెయిట్ చేసిన తర్వాత మనం రిమైనింగ్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. వాళ్ళు మళ్ళీ బెల్ కొడతా ఉన్నారు. మధ్యలో లేసి చెప్పాలంటే మళ్ళీ ఇదంతా వచ్చి కూర్చోవాలి. సో కాబట్టి ఓకే గాయస్, ఎవరు ఇందా నుంచి బెల్ కొడతా ఉన్నారు? మా వీడియో మధ్యలో కరెక్ట్గా వాళ్ళ వీడియో మధ్యలో ఎవరో బెల్ కొడుతున్నారు. వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదు. చూద్దాం, 20 seconds వెయిట్ చేసి మనం చూద్దాం వాళ్ళు వెళ్తారో లేదో. వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, మనం ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మీకు ఇప్పటివరకు నేను మర్చిపోయి నా ఫ్లోలో ఇంగ్లీష్ వచ్చేసింది. ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పటివరకు. సో మీకు ఇంగ్లీష్ అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కాబట్టి మర్చిపోయి ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాను, బట్ సారీ. ఓకే, మనం ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుకుందాం. మన సినిమా అంటేనే ఒక ప్రపంచం అనుకోవాలి. అదే మన ప్రపంచం అనుకోవాలి. సినిమా ఎవరైతే సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నారో అదే ఒక ప్రపంచం అనుకోవాలి. మనకి ఎంతోమంది కాంపిటీషన్ ఇప్పుడు వస్తుంది. మనకి చాలా కాంపిటీషన్ ఉంది ప్రస్తుతానికి. మీరు ఏ పని చూసుకోండి, ఇది సినిమానే కాదు, మీరు ఎక్కడ ఏ పని చూసుకున్నా సరే దానికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే దేశంలో
పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, ఉద్యోగాలు ఏమో తగ్గిపోతున్నాయి. అది దీన్ని బట్టి ఇంక ఉద్యోగాలు ఎవరికి రావు. ఆ ఉద్యోగాలు ప్రతి ఉద్యోగం రావాలంటే యుద్ధం చేసి మరీ తెచ్చుకోవాలి ఆ ఉద్యోగం. ఏదో అదృష్టం ఉంటే వచ్చింది అంతే. సో కాబట్టి మనం కష్టపడితేనే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. మనం ఏవి కష్టపడకుండా మనకి కష్టం ఫలితం రావాలి అంటే రాదు. ఏదైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు. కాబట్టి మీరు ముందే డిసైడ్ అవ్వండి, మీరు సినిమా వైపు వెళ్ళాలనుకుంటున్నారా లేదా ఇంకేదైనా వేరే చేయాలనుకుంటున్నారా. మొత్తం ఒకసారి మీ లైఫ్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. మీ లైఫ్ని మీరే ఒక ట్రాక్లో నడిపించాలి. వేరే వాళ్ళు నడిపించలేరు, వేరే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు గ్యారంటీగా మీ లైఫ్ని మంచి సరైన దారిలో నడిపించుకోండి. 1-10 సార్లు 1-100 సార్లు ఆలోచించండి, మీరు వెళ్ళే దారి అనేది కరెక్ట్ వేనా, ఇది కరెక్టు, నేను ఇటువైపు వెళ్ళటం కరెక్టేనా, ఇంక వేరే ఏదైనా బెస్ట్ ఏదైనా ఉందా, మొత్తం ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. 1-100 సార్లు ఆలోచించండి. వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు చేయాలి. గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టో కదా మీకు అర్థమైద్ది. మీరు ఏం చేయకుండా గుడ్డిగా ఒక డెసిషన్ తీసుకుని అటే వెళ్ళిపోతే మాత్రం రేపు మీరే ఇబ్బంది పడతారు. ఒకవేళ అది సరైనది కాకపోతే, సరైనది అయితే ఓకే, సరైనది కాకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఓకే, సో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయండి. ఎవరైనా సరే మీరు ముందుగా మీ యొక్క టాలెంట్, అసలు మీ టాలెంట్ ఏంటి, నిజంగా మీరు సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలరా అవ్వలేరా అని చెప్పి మీరు తీసిన షార్ట్ ఫిల్మ్సే డిసైడ్ చేస్తాయి. కాబట్టి మీరు ముందుగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తే అప్పుడు మీరు ఒక డెసిషన్కి రావచ్చు. సో మీ పూర్తి ఎఫర్ట్ పెట్టి, మీకు పూర్తి 100% బెస్ట్ ఇచ్చి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయండి. ఎంతోమంది తీస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్. ఎంతోమంది వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు, ఎన్నో వ్యూస్ సంపాదిస్తున్నారు, ఎంతో మనీ కూడా సంపాదిస్తున్నారు ఓవర్కనే. సో మీరు షార్ట్ ఫిల్మ్స్ తీసి కూడా మీరు మనీ సంపాదించవచ్చు. అది ఇప్పుడు ఎంతోమంది వెబ్ సిరీస్లు తీస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో పెట్టేసి వాళ్ళ ఛానల్లో మనీ అనేది యాడ్ చేస్తున్నారు. సో యూట్యూబ్ కూడా ఒక జాబే. యూట్యూబ్లో మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేస్తున్న మన వీడియోస్ మీద మనకి మనీ రావాలి అంటే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. గ్యారంటీగా మనం మానిటైజేషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనం అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీద మనం ఏంటంటే ఆ రెవెన్యూ అనేది యాడ్ చేయొచ్చు. కాబట్టి యూట్యూబ్ కూడా ఒక జాబే. సో మీకు ఇంట్లో ఖాళీగా ఉన్నారు, మీరు ఇంకేది తోచట్లేదు, మీరు యూట్యూబ్ పెట్టండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి. మీకు ఏది తెలుసో అది పంచుకోండి, మన ప్రపంచానికి పరిచయం చేసుకోండి. మిమ్మల్ని మీరు, వేరే వాళ్ళు ఎవ్వరు పరిచయం చేయరు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. వేరే వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని పరిచయం చేయరు, హైలైట్ కూడా చేయరు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేనప్పుడు మన గురించి తెలియాలంటే ప్రపంచానికి ఎవరైనా సరే పేపర్లో కావచ్చు లేదా సంథింగ్ ఆర్టికల్స్లో మన గురించి రాయించాలి సపరేట్గా. అంటే వాళ్ళు రాస్తేనే కానీ తెలియదు ప్రపంచానికి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్. సో ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే సొంతంగా సోషల్ మీడియాలో మనల్ని పరిచయం చేసుకోవచ్చు, మనం సెలబ్రిటీ అవ్వచ్చు. సో అన్నీ మనకి సోర్సెస్ అన్నీ ఉన్నాయి మన చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్ మన చేతిలో
అంత ప్రపంచం అంతా మన చేతిలో ఉంది, మన గుప్పెట్లో ఉంది. మీరు దాన్ని ఆ టెక్నాలజీని వాడుకోవాలి. మీరు ఆ టెక్నాలజీ సరిగా వాడుకోవట్లేదు. మీరేంది ఆ టెక్నాలజీని ఎలా వాడుతున్నారు? సినిమాలు చూడడానికి, ఇంక జబర్దస్తులు చూడడానికి, ఇంకేవో చూడడానికి వాడుతున్నారు, గేమ్లు ఆడడానికి. బట్ టెక్నాలజీ మీకు ఇంటర్నెట్ కూడా మనకి చాలా చీప్గా దొరుకుతుంది. జియో వచ్చిన తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ అనేది చాలా చీప్గా అయిపోయింది. మనకి ఇంటర్నెట్ 4G ఉంది, మొత్తం మొబైల్ అందరి చేతులు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీ ఇప్పుడు చాలా హై లెవెల్లో ఉంది. మొత్తం ఇంటర్నెట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. మనకి ఏమైనా కావాలన్నా సరే అంతా మన ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకుంటున్నాం, తెప్పించుకుంటున్నాం. ఈవెన్ ఫుడ్ నుంచి కావచ్చు, ఐటమ్స్ అన్నీ కూడా ఏవైనా సరే అన్నీ A to Z మనకి దొరుకుతున్నాయి. ఈవెన్ మనకి చదువుకు సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మన ఆన్లైన్లోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి. చాలామంది నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ ఉంటున్నాయి. మనకి కావాల్సిన ఇంటర్నెట్ అంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇంటర్నెట్లో లేని ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో మీరు అన్నీ టెక్నాలజీని వాడుకునే పద్ధతిలో వాడుకోవాలి. మీరు పలానా అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఇంటర్నెట్లో కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉండాలి. అంతేగాని మీరు సినిమాలు చూసుకుంటూ జబర్దస్త్ వీడియోలు చూడాలి, కామెడీ వీడియోలు చూడాలి, అవి చూడండి. చూడద్దు అంటలేదు, చూడండి. వాటికి టైం కేటాయించండి, మిగతా వాటికి కూడా టైం కేటాయించండి. ఇంటర్నెట్ మీ చేతిలో ఉంది. మీరు ఎక్కడ బయటికి వెళ్ళి వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతా ప్రపంచం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు సింపుల్గా ఇంటర్నెట్ ఏం కావాలో కుట్టుకొని చూసుకోవచ్చు హ్యాపీగా. అది కాబట్టి మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగేయండి. ఓకేనా? మీరు ఏది ఆలోచించకుండా గుడ్డిగా వెళ్ళిపోతే మీరు గుడ్డిగానే మిగిలిపోతారు చివరికి. సో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు, మీకంటూ గుర్తింపు, మీకంటూ ఒక డబ్బు అన్నీ రావాలంటే, ఆ హోదా అంతా రావాలంటే మీరు కష్టపడాలి. కష్టపడితే తర్వాత ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, షార్ట్ ఫిల్ము ఒకటి మీకు నచ్చింది. మన మైండ్లో చాలా స్టోరీస్, చాలా ఐడియాస్ తడుతూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీరు స్టోరీస్ రాసుకుంటా మీకు వచ్చిన ఐడియాని ఒక స్టోరీలాగా మీరు తయారు చేయండి. ఒక చిన్న ఐడియా వస్తే చాలు, ఆ ఐడియాని మనం పెద్ద స్టోరీ రాయొచ్చు, స్టోరీ క్రియేట్ చేయొచ్చు, తెలుసా? అంతే. ఇప్పుడు ప్రతి స్టోరీ తయారయ్యేది అలాగే. సో మీకు ఏదైనా ఒక ఐడియా వచ్చింది అనుకోండి, ఆ ఐడియాతోనే ఒక పెద్ద స్టోరీని వాళ్ళు క్రియేట్ చేస్తారు రైటర్స్. సో సేమ్ మీరు కూడా మీకు ఏదైనా ఐడియా వస్తే మైండ్లో సంథింగ్ ఏదైనా కాన్సెప్ట్ మీకు తడితే, ఆ కాన్సెప్ట్ మీద మీరు స్టోరీని క్రియేట్ చేసి మీరు ఆ స్టోరీనే షార్ట్ ఫిల్మ్ రూపంలో రూపొందించవచ్చు. సో కాబట్టి ఒక బుక్ కొనుక్కొని ఆ బుక్ మీద పెన్ను పెడితే మీకు రాని స్టోరీలు అంటే ఉండవు, మీకు రాని ఐడియాలు అంటే ఉండవు. చాలా ఐడియాలు వస్తాయి. మీరు చాలా చాలా బాగా మంచి స్టోరీస్ అన్నీ మీరు రాసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీరు చక్కగా షార్ట్ని తీసి మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు. సో మీరు ఈజీగా ఫేమస్ అయిపోవచ్చు అనమాట. సో మీకంటూ గుర్తింపు అనేది వచ్చింది యూట్యూబ్లో. సో మీరు సెలబ్రిటీ అయిపోవచ్చు. సో సెలబ్రిటీ అంటే ఏంటంటే మనకి పాపులారిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళని సెలబ్రిటీ అంటారు. అంతేగాని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాడే సెలబ్రిటీ కాదు. ఎవరికైతే మోర్ పాపులారిటీ ఉంటుందో వాడిని సెలబ్రిటీ అంటాం. కాబట్టి మీకు ఆ సెలబ్రిటీ స్టేటస్ రావాలంటే సో మీరు యూట్యూబ్లో మీరు మీ యొక్క షార్ట్ ఫిల్మ్స్ తీసి మీ యొక్క టాలెంట్ నిరూపించుకోండి. సో ప్రజలందరికీ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీరు కష్టపడి ఏదోలాగా సాధించండి. సో మీకు నేను నాకు తోచినంత సహాయం నేను అందిస్తాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను అడగచ్చు. సో ఎనీ టైం నా వీడియోస్ కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను గ్యారంటీగా. నాకు తోచినంత ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకుంటూ ఉంటాను. అంతేగాని నాకే తెలుసు, నేనే కింగు అనుకోండి, అలా అయితే కాదు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను అంతే. మీకు తెలిసింది కూడా నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. బట్ మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవటం, ఎక్స్చేంజ్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ నేను చెప్పే విషయాలు తెలుసుంటే ఓకే చూడొద్దు,
తెలియకుంటే నేర్చుకోండి, తప్పులేదు, నేర్చుకోవడం తప్పులేదు. మీరే మీరే మీరు పుట్టిన వెంటనే మీకేం అన్ని నాలెడ్జెస్ అంటే మీ మీ మైండ్లో అన్నీ దేవుడే డౌన్లోడ్ చేసి పెట్టలేదు. మీరు చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి మీకు అన్నీ తెలిసాయి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? టీచర్స్ దగ్గర. మీరు స్కూల్స్కి వెళ్తారు కదా, స్కూల్లో అన్నీ నేర్పిస్తారు కదా, వాళ్ళే కదా. సో మీరు దాని అర్థం ఏంటి? మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారు కాబట్టి, నేర్చుకుంటూ వచ్చారు కాబట్టి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈరోజు మీరు పలానా స్టేజ్లో ఉన్నారు. కాబట్టి మనకు తెలియని విషయాన్ని నేర్చుకోవడంలో తప్పులేదు. అలాగే మనకు తెలిసిన విషయం ఎదుటి వాళ్ళకి చెప్పడం తప్పులేదు, చాలా మంచిది. ఓకేనా? సో నాకు తోచినంత సపోర్ట్ అనేది నా సైడ్ నుండి మీకు ఎప్పుడూ ఉంటుంది. సో ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో, అంటే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో మీకు ఏమైనా సినిమా నుంచి ఏమైనా ఆఫర్లు కానీ, ఏదైనా సంథింగ్ రోల్స్ కానీ ఏమైనా వస్తున్నా సరే మీకు వెంటనే తెలియజేస్తుంటాను నా యూట్యూబ్ ఛానల్లోనే. సో కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ నాకు అది సరిగా తిరగట్లేదు. కమ్యూనిటీ ట్యాబు ఫీచర్ అనేది ఇంకా రాలేదు, ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో ఆ కమ్యూనిటీ ట్యాబ్ అనేది వన్స్ అది ఎనేబుల్ అయిపోయిన తర్వాత నీకు ఏమైనా మనకి సినిమా ఆఫర్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రోల్స్ అవన్నీ ఏమైనా ఉన్నా సరే అవన్నీ మీకు ఆ కమ్యూనిటీ ట్యాబ్లో మీకు పోస్ట్ చేస్తుంటాను. సో గ్యారంటీగా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, అంతే. మీరు ఇంకా ఎటువంటి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ మీకు ఎటువంటి సింగిల్ రూపీ కూడా మీకు ఖర్చు అవ్వదు. సో యూ డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీ మనీ. సో you didn't lose any money by doing subscribe and by doing like, by doing comment. So please understand and please do support to me by simply doing like, share, subscribe and comment. Okay? అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మీరు నా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి. ఓకేనా? మీరు నా వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకి కూడా నా వీడియోస్ యూస్ అవుతాయి. సో వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది, నాకు ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. ఇంకా నేను ఫ్యూచర్లో మరిన్ని అమేజింగ్ వీడియోస్ చేయగలుగుతాను. ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాను. ఇదే లాస్ట్ బ్రేక్ అనమాట. ఈ బ్రేక్ తర్వాత ఇంకా మిగిలిన టాపిక్స్ చెప్పేసి నేను ఇంకా ఈ వీడియో ఎడిట్ చేస్తాను. ఇంకా అప్పటికి ఏమైనా రిమైనింగ్ టాపిక్స్ ఏమైనా మిగిలి ఉంటే నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానమాట. సో వస్తానే ఉంటాయి వీడియోస్ అనేది. అందుకనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు వెంటనే క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 5 minutes బ్రేక్ తీసుకొని నేను మిగిలింది మీకు చెప్పేసి ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నా బ్రేక్ అనేది ఇప్పుడు స్టార్ట్. ఓకే, ఇంకా 4 minutes ఉంది. ఇంకా 4 minutes తర్వాత నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఓకేనా?
ఇప్పటివరకు కంటిన్యూస్గా మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి ఇలా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే మొత్తం చెప్పేవాడిని, మొత్తం బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ చేసేవాడిని. బట్ నేను మనిషిని కదా, నాకు ఆయాసం వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు మధ్యలో వీడియో మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటాను 5 minutes. సో ఇదే లాస్ట్ బ్రేక్ అనమాట ఈ వీడియోకి. కాబట్టి మీరు ఈ బ్రేక్ని స్కిప్ చేసేయండి. ఎలాగో ఇది లైవ్ స్ట్రీమ్ కాదు కాబట్టి, ప్రీ రికార్డింగ్ వీడియో కాబట్టి మీరు స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇంకా లాస్ట్ 2 minutes ఉంది. 2 minutes తర్వాత నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఓకే, లాస్ట్ 1 minute ఉంది. 1 minute తర్వాత ఇంక నా బ్రేక్ అయిపోద్ది. ఓకే, ఇంకా లాస్ట్ 10 seconds. ఇంకా మనం మిగిలిన టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాం. సో నేను చెప్పేది ఒకటే, మీకు గుర్తుంచుకోండి. మీరు ఇప్పటి నుండే మంచి వీడియో చూసేసిన తర్వాత ఇప్పుడు నుండే మీరు ఒక స్టోరీ, ఒక వెంటనే షాప్ మీకు మీ దగ్గర ఒక కొత్త బుక్ లేకపోతే షాప్కి వెళ్ళి ఒక న్యూ నోట్బుక్ కొనుక్కొని, ఒక పెన్ను కొనుక్కొని స్టోరీ రాసుకోవటం మొదలు పెట్టండి. ఇప్పటి నుండి మీకు వచ్చిన ఐడియాస్ని వెంటనే బుక్లో రాసుకోవటం అలవాటు చేసుకోండి, ఓకే? సో ఆ ఐడియాస్ నుండి మీరు ఒక స్టోరీని క్రియేట్ చేసుకోవాలి. సో అదే స్టోరీ అనేది అలాగే వచ్చింది బయటికి. సో స్టోరీ అనేది అలాగే క్రియేట్ అయ్యిద్ది, అంతేకాని డైరెక్ట్గా ఒక స్టోరీ ఏం వచ్చేది. మంచి స్టోరీ రాయండి, టైం తీసుకోండి, ఎంత టైం అయినా తీసుకోండి. ఏదైనా ఒక మంచి స్టోరీ రాయండి, మంచి గ్యారంటీగా, అంటే వ్యూవర్స్కి, ఆడియన్స్కి నచ్చే విధంగా, బాగా క్లిక్ అయ్యే విధంగా మీరు మంచి స్టోరీ రాయండి. లవ్ స్టోరీ కావచ్చు, ఇంకేదైనా సంథింగ్, ఏదైనా డిఫరెంట్ స్టోరీ కావచ్చు, ఏదైనా మీరు మొత్తం అది జనాల మధ్యలోకి వెళ్ళాలి, జనాలకి ఎక్కాలి అది, ఓకే? షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే మనం సింపుల్గా
మనం మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, మీరు కంగారు పడమాకండి. ఈవెన్ మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సులు రాకపోయినా సరే మీరు సింపుల్గా యూట్యూబ్లోనే మీరు మీకు మీ టాలెంట్ చూపించుకుంటూ మీరు సినిమాలు తీస్తూ యూట్యూబ్లోనే రిలీజ్ చేసుకోవచ్చు. లైక్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేదా వెబ్ సిరీస్ కావచ్చు, ఇంకా సంథింగ్ మూవీనే మనం తీసి రిలీజ్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ నుండి మనీ వస్తాయి మన వీడియోస్ నుంచి. సో కాబట్టి మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయండి, తీస్తూనే ఉండండి, తీసుకుంటూ పోతూ ఉండండి. మంచి మంచి స్టోరీస్ రాసుకుంటూ ఆ స్టోరీస్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ బాగా నిర్మించి మంచి షార్ట్ ఫిల్మ్స్ని మీరు అప్లోడ్ చేయండి. మొత్తానికి గ్యారంటీగా మీకంటూ ఏదో ఒక రోజు పాపులారిటీ వచ్చింది, మీరు సెలబ్రిటీ అవుతారు. అలాగే మీకు సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు ఛాన్సెస్ వస్తాయి. అంతగా మీరు టైం వేస్ట్ చేయమోకండి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఎంతోమంది ముఖ్యంగా ఈ సినిమా వైపు రావాలనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాల ప్రభావం వన్స్ పడిన తర్వాత చాలామందికి ఏంటంటే ఈ స్టడీస్ని లైట్ తీసుకుంటారు, సరిగ్గా చదవరు, ఎగ్జామ్స్ రాయరు, ఫెయిల్ అయిపోతుంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ స్టడీస్ మనకి రావు, మనకు ఎలాగో సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్తున్నాం కదా, ఇంక స్టడీస్ ఇంకెందుకు వదిలేద్దామని చెప్పి వదిలేస్తారు. అలా చేయొద్దు, అది చాలా చాలా తప్పు. మీరు ఇంకా అట్టర్ ఫ్లాప్ అవుతారు. సో మీరు బీటెక్ వరకు చేయండి, బీటెక్ చదవండి, బీటెక్ 10th రాయండి, ఇంటర్ చదవండి, అలాగే దాని తర్వాత బీటెక్ మొత్తం చదవండి. బీటెక్ అయిపోయి మీరు మీ చేతిలో డిగ్రీ తెచ్చుకోండి, డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్పుడు మీకు కావాల్సిన మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ పని చేయండి. ఎందుకంటే రేపు ఒకవేళ మీరు చేయాలనుకున్న పనిలో మీరు సక్సెస్ కాలేకపోయారు, మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు అలా అనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంకొక మీకు మీరు చదువుకున్నారు కదా, బీటెక్ చేస్తుంటారు కదా, మీకు ఆ డిగ్రీ సర్టిఫికేట్ మీద ఏదో ఒక జాబ్ వచ్చింది, హ్యాపీగా చేసుకుంటూ బతికేయచ్చు. కాబట్టి ఓన్లీ 10th చదివిన వాళ్ళకే జాబులు వస్తున్నాయి. ఏదోటి జాబులు అంటే పెద్ద జాబులు కాదు, సంథింగ్ అట్లీస్ట్ ఒక రిసెప్షన్ దగ్గరనో సంథింగ్ ఏదోటి బ్రతకడానికి మినిమం 10,000 జాబులు వస్తున్నాయి. బట్ మీరు బీటెక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ జాబులు వస్తాయి. సో నెలకి 50,000, నెలకు 1,00,000 చాలు బతికేయచ్చు. అంటే స్టార్టింగ్ 1,00,000 రాదులే, స్టార్టింగ్ 30,000, ఆ తర్వాత 50,000, తర్వాత 1,00,000 అలా. కాబట్టి వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచించవద్దు, వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. మనకి మన లైఫ్ ముఖ్యం, మన లైఫ్ బాగుండాలి. ఓకేనా? ఓకే, ఇంకా మనకి 5 minutesలో ఇంకేదైనా చెప్పేసి ఇంకా మీకు రిమైనింగ్ టాపిక్స్ ఏమంటే చెప్పేసి నేను ఇంకా వీడియో ఎండ్ చేస్తాను. సో ఇప్పటికి ఇంక ఈ లెంత్ అనేది చాలు, ఇంక మరీ ఎక్కువైపోతే మళ్ళీ చూడరు. కాబట్టి ఇంకా ఎండ్ చేస్తాను కాసేపట్లో. ఇందు మూలంగా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు సినిమా వైపు వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే, మీరు ఏదైనా ముందు అడుగు వేయాలనుకుంటే ఒకసారి ఎక్కువ టైం తీసుకుని అయినా సరే మీరు ఆలోచించండి. మీరు ఏవేవి చేయకుండా ఇంకా అవేవి చేయకుండా నాకు గుడ్డిగా అడిగేశారనుకోండి, మీరు చాలా ఇబ్బందులు పడతారు, మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అలాంటి తప్పుడు అడుగులు వేయమాకండి, ఆచితూచి అడుగు వేయండి. ఓకేనా? సో మీరు స్టడీస్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. ముందుగా మాకు స్టడీస్ ఇంపార్టెంట్. మీరు స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తారంటే మాత్రం మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మీ చుట్టుపక్కల ఉన్న మీ నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని హేళన చేస్తారు. సో కాబట్టి మీరు ఆ పక్క స్టడీస్ని కంటిన్యూ చేయండి, ఈ సినిమాని కంటిన్యూ చేయండి.
సో 2 వదలమాకండి. బట్ స్టడీస్ మనం కంప్లీట్ చేయాలి. ఎలాగైనా సరే ఈ సినిమా వైపు మనం సక్సెస్ అయినా అవ్వకపోయినా ఈ స్టడీస్ని మాత్రం గ్యారంటీగా మనం కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిలో ఫెయిల్ అవ్వకూడదు. సో మన చేతిలో మనకి డిగ్రీ సర్టిఫికేట్ రావాలి. డిగ్రీ సర్టిఫికేట్ వస్తే ఇంక చాలు. ఇంకా మనకి ఎటు చూసుకున్నా సరే ఎవరైనా సరే ఉద్యోగాలు ఇస్తారు ట్రై చేసుకుంటే. ఒకవేళ ఈ సినిమా వైపు మీకు అచ్చు రాకపోతే మీరు అటువైపు వెళ్ళిపోవచ్చు. అది బ్యాకప్ అనమాట. సింపుల్ చెప్పాలంటే బ్యాకప్కి కొరకు నేను చెప్తున్నాను. మీరు చదువుకుంటే మీకు చాలా నాలెడ్జ్ అనేది మీకు తెలిసిద్ది. సో మీరు సమాజంలో మీరు ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఏం చదువుకోకుండా మీరు సొసైటీలో సర్వైవ్ అవ్వాలంటే మీరు మోసపోతారు. ఎంతోమంది మోసగాళ్ళు ఉన్నారు. అదే మీరు చదువుకున్నారనుకుంటే మీకు ఎన్నో కొత్త విషయాలు, అలాగే బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇంతే గాయస్, ఇంకా నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఇంకా మనం ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. మళ్ళీ మనం ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అలాగే మన షార్ట్ ఫిల్మ్కి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఎటువంటి టెన్షన్ అయితే లేదు. మీరు అన్నీ నా వీడియోస్ మొత్తం చూడండి, టైం వేస్ట్ చేయకుండా. సో మొత్తం ఒకేసారి చూడకపోయినా సరే మీకు వీలున్నప్పుడల్లా, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు కొద్దిగా చూస్తూ ఉండండి. ఒక 10 మినిట్స్ చూస్తూ ఉండండి. ఎందుకంటే మొత్తం చూడాలన్నా సరే మీకు ఇంటర్నెట్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఎందుకంటే అందరూ జియో వేసుకుంటారు. రోజు 2 GB వచ్చింది, లేదా రోజు 1.5 GB వచ్చింది. సో 2 GB మొత్తం నా వీడియోకి సరిపోదు. సో ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా ఇంటర్నెట్ని మొత్తం నా వీడియోకి స్పెండ్ చేయాలంటే మీకు స్పెండ్ చేయబుద్ది కాదు. కాబట్టి మీరు ఇంకా సంథింగ్ మీరైన వీడియోస్ కూడా చూడాలి. కాబట్టి మీరు మొత్తం ఒకేసారి చూడమైనా పర్లేదు. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, సంథింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నా వీడియోని కొద్దిగా చూస్తూ ఉండండి. అలా మీరు మొత్తం వీడియోని కంప్లీట్ చేసుకోవచ్చు అలా. ఓకేనా? అంతేగాని మీరు మొత్తం ఒకేసారి చూడాలి అని చెప్పైతే కాదు. మొత్తం ఒకేసారి చూస్తే మనకు బోర్ కొట్టేస్తుంది. మొత్తం కంప్లీట్ చేసుకోలేం. మీరు కొద్దిగా 10 మినిట్స్ అలా చూసుకుంటూ మీకు వీలున్నప్పుడు చూస్తూ ఉంటే ఓకే, ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే గాయస్, ఇక మనం ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఇంకా సినిమాలో సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు గ్యారంటీగా తెలియజేస్తాను. సో మీరు నాకు టచ్లో ఉండండి. మీరు నాతో టచ్లో ఉండటం ఏంటంటే సింపుల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. గ్యారంటీగా నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి వన్స్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో. అండ్ అలాగే మీరు కామెంట్ కూడా చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ వాటిలో కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. అంటే నా వీడియో లింక్ని మీరు మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. సో గ్యారంటీగా మీ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ అనేది ఫ్యూచర్లో చేయగలుగుతాను. కాబట్టి గ్యారంటీగా నేను చెప్పిన ఇప్పుడు ఈ పని అనేది చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. ఓకేనా గాయస్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.